పరీక్షల నిర్వహణలోనే కాదు మూల్యాంకనంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 10వ తరగతి పరీక్షా పేపర్ల స్పాట్ వాల్యుయేషన్లో భారీగా తప్పులు జరిగినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్పాట్ వాల్యుయేషన్లో ప్రభుత్వం ప్రయోగాల విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రంగంలో వైఫల్యాలే. విద్యారంగాన్నే తీసుకుంటే గత ఏడాది ప్రశ్నపత్రాలు ఆన్లైన్లో దర్శనమిచ్చి ప్రభుత్వ అసమర్థతను ఘనంగా చాటాయి. ఇక ఈ సంవత్సరం ఏమైనా పరిస్థితి బాగుపడిందా అంటే అది లేదు. ఈ ఏడాది నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో సిలబస్లో లేని ప్రశ్నలు ఇచ్చారు. ఆ గొడవ సద్దుమణగక ముందే స్పాట్ వాల్యుయేషన్లో అంటే పరీక్షా పత్రాల మూల్యాంకనంలో కూడా అవకతవకలు భారీగా జరిగాయని సమాచారం. మార్కుల నమోదు అత్యంత ఘోరంగా జరిగిందని తెలుస్తోంది. విషయం తెలిసి తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా స్పాట్ వాల్యుయేషన్ కారణంగా విద్యార్థులు భారీగా నష్టపోతారనే భయం అందరినీ వెంటాడుతోంది. స్పాట్ వాల్యుయేషన్ లో అనేక తప్పులు తడకలు జరిగాయి. విద్యార్థుల జీవితాలతోటి ఈరోజు ప్రభుత్వం ఆడుకునే విధంగా, వాళ్ళ జీవితాన్ని అగమ్య గోచరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన కారణంగా విద్యార్థులు తమ విద్యా జీవితాన్ని నష్టపోయే ప్రమాదం ఈ రోజు నెలకొని ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, స్పాట్ వాల్యుయేషన్ లో అనేక తప్పులు తడకలు జరిగాయి. పార్ట్ 2లో మార్కుల్ని, పార్ట్ 3లో వచ్చిన మార్కుల్ని చాలా వేరియేషన్స్ గా చూపించారు. ఈ సంవత్సరం 10th క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ లో ప్రభుత్వం ఏం చేశారంటే, ఎవరైతే స్పాట్ వాల్యుయేషన్ లో పాల్గొన్న ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరికీ ట్యాబ్స్ ఇచ్చారు. ఈ ట్యాబ్స్ లో మార్కుల్ని యాడ్ చేయాలి. పార్ట్ 2లో వచ్చిన మార్కుల్ని, పార్ట్ 3లో వచ్చిన మార్కుల్ని ట్యాబ్ లో యాడ్ చేసిన తర్వాత టోటల్ మార్కుల్ని ట్యాబ్ లో కలుపుతారు. దీనివల్ల ఏం జరిగింది, పార్ట్ 2లో వచ్చిన మార్కులు యాడ్ చేశారు, పార్ట్ 3 మార్కులు కొన్ని చోట్ల యాడ్ అవ్వలేదు. దీంతో టోటల్ మార్క్స్ ఓన్లీ పార్ట్ 2 మార్కులు మాత్రమే ట్యాబ్ లో చూపించారు. దీని కారణం ఏంటంటే, ప్రభుత్వం స్పాట్ వాల్యుయేషన్ లో ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్యాబ్స్ పనిచేయలేదు. ఈ ట్యాబ్స్ పనిచేయని కారణంగా విద్యార్థులకు మార్కులు తక్కువ వస్తా ఉన్నాయి. టోటల్ మార్క్స్ తక్కువ వచ్చిన కారణంగా పిల్లలు నష్టపోయే ప్రమాదం ఉంది. పొద్దున లేచి దగ్గర నుంచి రాష్ట్రానికి, దేశానికి నేనే సాంకేతికతను తెచ్చానని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఐటీ తదితర రంగాలకు తానే మూల పురుషుణ్ణి అని ఆయన లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. తీరా చూస్తే అదంతా బట్టిదేనని క్షేత్రస్థాయి ఫలితాలను బట్టి తెలుస్తోంది. ట్యాబుల ద్వారా మార్కులను ఆన్లైన్ చేయాలని చూసిన ప్రభుత్వం ఆ పద్ధతిలో ఘోరంగా విఫలమైంది. సాంకేతికతను వాడుకోవడంపై అవగాహన లేక బొక్కబోర్ల పడింది. దాంతో మరల మార్కుల నమోదు ప్రక్రియను మాన్యువల్ స్కానింగ్ విధానం ద్వారా చేస్తున్నారని సమాచారం. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి టర్నింగ్ పాయింట్. ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యార్థులు ఫెయిల్ అయితే వారి జీవితాలు తలకిందులవుతాయి. 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం తప్పుల తడకగా ఉందనే వార్తల నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారో తెలియడం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీస్తున్నారు. ముఖ్యంగా గత విద్యా సంవత్సరంలో కూడా ఇదే పద్ధతిలో మూల్యాంకనం చేశారు. మాన్యువల్ వాల్యుయేషన్ కారణంగా తప్పులు వచ్చాయని ఈ సంవత్సరం ట్యాబ్స్ పెడితే ఈ ట్యాబ్స్ పనిచేయని ట్యాబ్స్ ఉపాధ్యాయులకు ఇచ్చిన కారణంగా చాలా నష్టపోయారు విద్యార్థులు. మరి ఎందుకు ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తూ ఉంది? 6.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే మీరు పార్ట్ 2 మార్కులు కలిపి పార్ట్ 3 యాడ్ చేయకుండా వాల్యుయేషన్ జరిపి మొత్తం తప్పులు తడకలు చేసి 3 ఏళ్ల అనుభవం లేని ఉపాధ్యాయులతోటి మీరు వాల్యుయేషన్ చేపించి టార్గెట్లు ఇచ్చి దీని కారణంగా ఎవరు నష్టపోతా ఉన్నారు? ఎందుకు ఇలా ప్రభుత్వం చేస్తా ఉంది? పదే పదే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం లేదా? విద్యాశాఖ ఏం చేస్తుంది? విద్యాశాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు? నారా లోకేష్ గారు, మీరు స్పాట్ వాల్యుయేషన్ లో అనేక తప్పులు తడకలు చేస్తా ఉంటే మీరు విద్యాశాఖ మంత్రిగా ఏం మానిటరింగ్ చేశారు? మీరేం చేస్తా ఉన్నారు? మీరు ఎందుకు స్పందించలేదు? విద్యార్థుల జీవితాలతోటి స్పాట్ వాల్యుయేషన్ లో మీరు పనికిరాని, పని చేయని ట్యాబ్స్ ఇచ్చి వాల్యుయేషన్ చేయమంటే ఉపాధ్యాయులు ఎలా చేస్తారు? మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం విద్యాశాఖ మంత్రికి లేదా అని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూల్యాంకన నిబంధనలకు తూట్లు పొడిచింది. గత ప్రభుత్వం కంటే ముందుగా రిజల్ట్స్ విడుదల చేశామని చెప్పుకోవడానికి ఉపాధ్యాయులపై ఒత్తిడిని పెంచినట్లు సమాచారం. సాధారణంగా వాల్యుయేషన్లో పాల్గొనే ఉపాధ్యాయులకు 3 ఏళ్ల స్పాట్ అనుభవం ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ నిబంధనను పక్కన పెట్టి ఈసారి అనుభవం లేని ఉపాధ్యాయులతో వాల్యుయేషన్ చేయించిందని తెలుస్తోంది. దీని కారణంగా మార్కుల నమోదులో పెద్ద ఎత్తున తప్పులు జరిగినట్లు సమాచారం. మూల్యాంకనంలో తప్పులను ఉపాధ్యాయులపై నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే ప్రజలు ప్రభుత్వాన్ని క్షమించరని
విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా సరే ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఫలితాలను విడుదల చేయాలని వారు కోరుతున్నారు.